దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు సియోను కృపాస్వరమైన కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కృప కలుగును గాక. ఈ సమయంలో దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శించునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సంవత్సరం ఏ కార్యాలైతే నువ్వు తలపెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీవు ఏ ప్రయత్నాలైతే చేయబోతూ ఉన్నావో వాటన్నిట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడని దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో మనం చూసినట్లయితే మనము చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ కార్యము తలపెట్టినా, ఏ కార్యాన్ని నువ్వు జరిగించబోతూ ఉన్నా ఆ కార్యాలన్నిటిలో నువ్వు ప్రేమ కలిగి నీ కార్యాల్ని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు ముఖ్యమైనవి. అందులో ప్రేమ శ్రేష్టమైనది, విలువైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు చేయు కార్యములన్నిట్లో ప్రేమతో నువ్వు చేసి దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడుదువుగాక. ఆమేన్. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదించును అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు చెప్తున్న మాట ఏంటిది అని అంటే, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నములన్నీ కూడా దైవ చిత్తానుసారముగా ఉండాలి. ఎప్పుడైతే దైవ చిత్త ప్రకారముగా నువ్వు చేసే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలను దేవుడు సఫలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా ఏ ప్రయత్నము చేయకూడదండి. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు చేసే ప్రతి ప్రయత్నమును దాన్ని సఫలపరిచి అందులో ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, నీవు చేయు ప్రయత్నములన్నీ సఫలపరుచును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నీటి కాలువల యోరన నాటబడ్డ చెట్టు ఏ విధంగానైతే ఫలిస్తూ ఉందో నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలు కూడా దేవుడు సఫలపరిచి నిన్ను ఆశీర్వదించునుగాక. కనుక ఈరోజు ఈ వాక్యం విన్న నీ జీవితంలో ప్రేమ కలిగి నీ కార్యాలను ప్రారంభించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు చేసే ప్రయత్నం అంతా కూడా దైవ చిత్తానుసారంగా నీ ప్రయత్నాలను కొనసాగింపచేయండి. నిశ్చయముగా నా దేవుడు మీ కార్యాలను ఆశీర్వదించి, మీ ప్రయత్నములను ఆశీర్వదించి తన సజీవ సాక్షులుగా మిమ్మల్ని దేవుడు వాడుకొనుగాక. అనేక చోట్ల దేవునికి సాక్షులుగా మీరు జీవించుదురుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును మన హృదయాల్లో ఫలింపచేసి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడిన ఆయా వాక్యమును బట్టి మనం స్తుతిస్తున్నాం. నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ, నీ కార్యములన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే వాక్యమును విన్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు తలపెట్టిన ప్రతి కార్యములను ప్రేమతో చేయుటకు సహాయం చేయండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములన్నిటినీ కూడా ఇదిగో నాయన
దైవ చిత్తానుసారంగా చేయనట్లు కృప చూపించి తండ్రి వారి కార్యాలను వారి ప్రయత్నములను మీరే ఆశీర్వదించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని మీ సాక్షులుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.